చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడో వచ్చే కంపెనీస్ కోసం ముందే మనం ఎంత అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఎంప్లాయ్మెంట్ వస్తున్నారు కానీ అక్కడ ఎవరు జాబ్ చేసుకుని మళ్ళీ సిటీకి వెళ్ళిపోయే వాళ్ళే కానీ స్థిర నివాసం ఏర్పరచుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళకి శాలరీస్ వచ్చేది కేవలం ఒక 20,000 30,000 మాత్రమే ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ అక్కడ ఎలా స్థిర నివాసం ఏర్పరచుకుంటారు అని చెప్పి కూడా కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాస్తవంగా మీకు కూడా ఇవన్నీ వచ్చి ఉంటాయి. అవునండి. సో ఇప్పటికే కొంతమంది కొని లాక్ అయిపోయాము, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని చెప్పి కూడా ఒక డిస్కషన్ నడిచింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకప్పుడు ముంబై హైవే అప్ టు జడ్చర్ల వరకు ఉన్న ఇండస్ట్రీస్ అప్ అండ్ డౌన్ చేసేవారండి ఒకప్పుడు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక 20 years 15 years బ్యాక్ అప్ అండ్ డౌన్ బస్సెస్ వచ్చేవి. కానీ ఈరోజు చేయలేని పరిస్థితి. ఎందుకంటే సిటీ నుంచి జహీరాబాద్ వెళ్ళాలి అంటే అదొక 2-2.5 గంటలు పట్టేస్తుందండి. ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్, మార్నింగ్ ఈవినింగ్ కూడా ట్రాఫిక్ అదే విధంగా ఉంటుంది. సో చూడండి, క్రౌడ్ పెరిగిన కొలది ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ప్రతిరోజు 2 గంటలు వెళ్ళడం 2 గంటలు రావడం 4 hours టైం వేస్ట్ అవుతుందండి. ఒకప్పుడు సిటీకి ఎందుకు వచ్చారంటే ఫెసిలిటీస్ అన్ని స్కర్ట్స్లో ఉండేవి కాదు, సిటీలో ఉండేవి. అంటే స్కూల్స్ కానీ, ఈ హోటల్స్ కానీ, ఈ షాపింగ్ మాల్స్ కానీ అవుట్స్కట్స్లో ఉండేవి కాదండి. ఐమ్ టాకింగ్ అబౌట్ ఒక 15 years బ్యాక్. సో బేసిక్గా సిటీలో ఎందుకు ఉంటున్నారంటే ఈ ఫెసిలిటీస్, హాస్పిటల్స్ అని, షాపింగ్ మాల్స్ అని ఫెసిలిటీస్ కోసం. ఇప్పుడు చూడండి, అన్ని వైపులు ఉన్నాయి హాస్పిటల్స్, అన్ని చోట్ల ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, జహీరాబాద్ వరకు ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇక్కడ నుంచి 50 kilometers దూరంలో ఉన్నాయి. శ్రీశైలం హైవేలో రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ అయింది. ఇంకో 2-3 ఇంటర్నేషనల్ స్కూల్ ఫ్యూచర్స్లో రాబోతుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ రాబోతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఆ ఫెసిలిటీస్ మనకి ఫ్యూచర్ సిటీలో ఉంటే వాళ్ళు సిటీకి రారండి. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్. ఓకే, సిటీ ఇంతగా విస్తరించడానికి ప్రధాన కారణం ఏంటి అనుకుంటున్నారు ఈ లాస్ట్ 20 years నుంచి? చూడండి, హైదరాబాద్ అంటే ఇప్పుడు చూడండి, వరల్డ్లో టాప్ 10 సిటీస్, గ్రోయింగ్ సిటీస్లో హైదరాబాద్ 5th ప్లేస్లో ఉందండి. హైదరాబాద్ ఈజ్ ఇన్ 5th place. అంటే ఢిల్లీ తర్వాత హైదరాబాద్ అండి. కానీ నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా చదివాను, రాబోయే 4 సంవత్సరాల్లో ఆసియా ఖండంలోనే హైదరాబాద్ నెంబర్ 1 place అవుతుంది, డెఫినెట్గా అవబోతుంది. సో ఎంటైర్ గ్లోబ్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హైదరాబాద్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. హైదరాబాద్ లివబుల్ కండిషన్ అండి. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెన్నై తీసుకుందాం. చెన్నై చాలా హ్యూమిడ్ క్లైమేట్, చాలా హాట్ క్లైమేట్. ఇప్పుడు మన హైదరాబాద్కి వచ్చేసరికి బెంగళూరు క్లైమేట్ చాలా బాగుంటుందండి. మన హైదరాబాద్ ఒక 1-2 months ఈ సమ్మర్ ఒక 2 months వరకు కొంచెం హీట్ ఉంటుందండి. మిగతా 10 months కూడా చాలా వండర్ఫుల్ క్లైమేట్ అండి, నార్మల్ అండ్ వండర్ఫుల్ క్లైమేట్. ఇక్కడ గత 8 to 10 years నుంచి ఉంటున్నాను కాబట్టి నా ఫీలింగ్ నేను చెప్తున్నానండి. నాట్ ఏదో మార్కెట్కి హైప్ చేద్దామని చెప్పే మాటలు కాదు, జనాలు ఎక్స్పీరియన్స్ అవుతున్నారండి. 10 months అనేది వెరీ అంటే లివబుల్ క్లైమేట్ అండి. 2 months అనేది సమ్మర్ ఎవరేం చేయలేని పరిస్థితి. ఇది ఇంకొకటి, శ్రీశైలం హైవే కావచ్చు, ముంబై ఏదైనా సరే సిటీకి ఒక 30-40 kilometers దూరంలోకి ఇన్వెస్ట్ చేస్తే మనకి లోన్స్ వస్తాయా బ్యాంక్ నుంచి? ఆ సైడ్ ఎట్లా ఉంది సార్ అది? బ్యాంక్ రూల్స్ ఎలా చూడండి, చాలా మంది కూడా ఏంటంటే రేపు ఎమర్జెన్సీ అమ్ముకోలేని పరిస్థితుల్లో ఏంటంటే లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకు చాలా మంది కస్టమర్స్ ఉంటారు, మిమ్మల్ని కూడా అడుగుంటారు. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, సిటీ అవుట్స్కట్స్లో ల్యాండ్ కొనుక్కొని ఎమర్జెన్సీ అయినప్పుడు అమ్ముకోలేక. దాన్ని బ్యాంక్ లోన్ అనేది ఎంత ఇస్తారు, రూల్స్ ఎలా ఉంటాయి? బ్యాంక్ లోన్స్ అయితే 50% వరకు వస్తాయండి. 50%. బేసిక్గా మనం అపార్ట్మెంట్ విల్లాస్ కొంటే 75 to 80% వస్తున్నాయండి. ఓపెన్ ప్లాట్స్కి అయితే 50% వరకు అయితే వస్తుందండి. ఏమేమి ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్యాంక్ దానికి? అంటే ఇప్పుడు ఈ పంచాయతీకి రాదండి, ప్రైవేట్ ల్యాండ్స్కి అయితే రాదండి, ఎల్ఆర్ఎస్ కన్వర్ట్ అవ్వని ల్యాండ్స్కి అయితే రాదండి. ఇట్ షుడ్ బి అన్ అప్రూవ్డ్ ల్యాండ్. హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ, లేదా దానికి ఏమంటారు పాత హుడా ప్రాపర్టీస్ కానీ, లేదా డిటిసిపి ప్రాపర్టీస్ కానీ, వీటికి మాత్రమే లోన్స్ వస్తాయండి. మిగతా వాటికి ఏమి లోన్స్ రావండి. సార్, రియల్ ఎస్టేట్లో మనకి ఎంత తెలుసుకున్నా కానీ ఏదో మూలమ లెక్క ఏదో ఒకటి ఒక చిన్న పాయింట్ అయితే ఉంటుంది. అంటే ఆ ఒక్క పాయింట్ పట్టుకొని మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది వ్యవహారం అంతా. మీకు అర్థమైంది నేను క్వశ్చన్ అడిగింది? మళ్ళీ చెప్పండి. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్, ఇంకా సైడ్ కొనుక్కోవచ్చు అనుకుంటాం, కానీ ఏదో ఒక మూలకు చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఆ చిన్న ప్రాబ్లం రేపు పెద్ద కూర్చుంటుంది. అవునండి. ఏంటి సార్ రియల్ ఎస్టేట్లకు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలంటే మీరేమంటారు? రియల్ ఎస్టేట్లో అసలు ఏం తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలంటే? చూడండి, ఇప్పుడు ఈ లేఅవుట్స్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక 100 ఎకరాలు లేఅవుట్ వేస్తున్నాం అనుకోండి. సో ఈ 100 ఎకరాల్లో ఎక్కడో 1-2 ఎకరం ఏదో సమ్ మ్యానిపులేషన్ జరగడం, లేకపోతే చిన్న లిటిగేషన్ ఉండడం, లేకపోతే ఎవరో దాని మీద కోర్టు కేసు వేయడం జరుగుతుందండి. సో
ఆ ఒక్క పార్ట్ ఏంటంటే మిగతా 100 acresకి ఎఫెక్ట్ చేస్తుందండి. ఎందుకంటే 100 acres కలిపి తీసుకుంటున్నారు కదండి హెచ్ఎండి. ఆ పార్ట్ని అవాయిడ్ చేసి మన హెచ్ఎండికి వెళ్తే వెల్ అండ్ గుడ్. ఓకే. లేదు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఆల్రెడీ హెచ్ఎండి పర్మిషన్ వచ్చిన తర్వాత ఇటువంటి కేసెస్ వచ్చాయండి. ఓకే. సో అప్పుడు ఇవన్నీ కొంచెం చూసుకుని ఆ సర్వే నెంబర్లు చూసుకొని మనం చేయవలసిన విషయం అండి. మన కొంటం సర్వే లిటిగేషన్లో ఉందా లేదా, కోర్టు కేసు ఉందా లేదా అది చూసుకోవాలండి. లేదు అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే. చాలామంది గిఫ్ట్ రూపంలో కూడా ఇస్తూ ఉంటారు. అలాంటి ల్యాండ్స్ పరిస్థితులు ఏంటి? అవి చట్టపరంగా తీసుకున్నామంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ల్యాండ్స్ కానీ మనకు ఉన్నాయి. గిఫ్ట్ రూపం అంటే చూడండి, ఈవెన్ కొన్ని ట్రాన్సాక్షన్స్ దానికి ఏమంటారు, ఈ రిజిస్ట్రేషన్ ఫీజుని ఈ కొంచెం సేవ్ చేసుకోవడానికి కొన్ని గిఫ్ట్ డీడ్స్ అయితే జరిగాయండి. కొన్ని గిఫ్ట్ డీడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లం అయితే ఏం లేదండి. సేవ్ నేను నా ల్యాండ్ని మీకు గిఫ్ట్ ఇస్తున్నాను కాబట్టి యు ఆర్ ద లీగల్ ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, రిజిస్టర్డ్ కాబట్టి.